నమస్తే. ఇది కథ కాదు జీవితం కార్యక్రమానికి స్వాగతం. బంధాల కంటే అక్రమ సంబంధానికి విలువనిచ్చి పిల్లల్ని నాకు వదిలేసి వేరొకటితో వెళ్ళిపోయింది నా భార్య అని బాధపడుతున్నాడు భాష. తల్లి కోసం పిల్లలు, భార్య కోసం నేను ఎదురు చూస్తున్నాను అని అంటున్నారు. జాడలేని తన భార్యను తీసుకొచ్చి మాతో కలపమని చెప్పేసి కోరుతున్నారు. ఇది మా మెసేజ్ వేరే వ్యక్తితో వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిందా? లేచిపోయింది. ఎన్ని సంవత్సరాల క్రితం? 2 నెలల ముందు. అదే మేడం, నాకు తెలియదు. అది ఒక 15 రోజుల ముందు వాని చెల్లి కూడా ఇదే పని చేసింది. సేమ్ పని. అతని చెల్లి, ఈవిడ వెళ్ళిపోయిన అతని వ్యక్తి యొక్క చెల్లి అదే పని చేసింది. నలుగురు పిల్లల్ని వదిలేసి ఆ అబ్బాయి వాళ్ళ చెల్లి ఇంకొకటి వెళ్ళిపోయింది. 2 పిల్లలకి ఎత్తుకొని పోయింది, చిన్న పిల్లలకి. ఒక 2 పిల్లల్ని వదిలేసి వెళ్ళిపోయింది. ఈయనేమో మీ ఆవిడతోటి 4 ఏళ్ల ముందు ఏం జరిగిందంటే మేడం, ఫొటోస్ వచ్చినాయి సడన్ గా. ఫొటోస్ వస్తే ఏమి ఇది ఫోటో నేను అడిగినా అంటే ఏదో హాస్పిటల్కి పోయేటప్పుడు ఇది నాకు ఏం కనిపించింది ఆ ఫోటోలో? కలిసి ఉండారు వాళ్ళిద్దరు. మీ ఆవిడ ఎప్పుడు బురకా వేసుకునే ఉంటారా? బురఖా వేసుకొని వస్తారు. ఫోటోలో బురకా ఉందా లేదా? బురఖా లేదు. వాళ్ళిద్దరి మధ్య సంబంధం ఉంది. 6 months బ్యాక్ మీకు ఎవిడెన్స్లతో సహా దొరుకుతున్నాయి. ఆర్ స్టార్టింగ్ లో భయంతో కూడినటువంటిది, ఇప్పుడు ప్రేమతో కూడినటువంటిదా? అప్పుడు భయము, ఇప్పుడు ప్రేమ. అడిగినా ఏమంటే వాడు ఏం చేస్తున్నాడో నాకు తెలియదు, ఇవి అని చెప్పింది. నాకు ఎంత ప్రేమగా ఉన్నది ఏమంటే నాకు వాని పైన అనుమానం రాలే. నాకు 6 నెలల క్రితం మళ్ళీ ఆడియోలు వీడియోలు ఏవో దొరికినాయి. చెల్లి కూడా ఒక 15 రోజుల ముందు పోయింది. అట్లే వాళ్ళు కూడా ఏడుందో తెలియదు. ఎవరి చెల్లి? మీ ఆవిడ వాళ్ళ చెల్లి. చెల్లి ఆడ రూమ్ తీసుకొని ఇది చేసి అన్ని ఒక సెలవు దొరికింది. నేను ఊరు వాళ్ళతో ఒక బండి వేసుకొని పోతే కన్ఫామ్ రెడ్ హ్యాండ్ దొరికినారు. ఎక్కడ దొరికారు? వేరే ఊర్లో. అదే ఎక్కడున్నారు? ఇంట్లో ఉన్నారు. ఇంట్లో ఉన్నారు. ఎవరిదా ఇల్లు? బాడీకి తీసుకున్నారు, అద్దెకి తీసుకుని. తీసుకుని ఆ అబ్బాయి మీ ఆవిడ 2 పిల్లలు అక్కడ ఉన్నారు. మామూలుగా ఫ్యామిలీ మాదిరిగా ఉన్నారు. వాళ్ళిద్దరు ఉన్నారు. అమ్మ కావాలని ఎందుకు అనుకుంటున్నారు మీరు? మేము మా కుటుంబం కలిసి ఉండాలని అనుకుంటున్నాం. ఎంత దరిద్రం అంటే పిల్లలు నాకు తల్లి కావాలని అడిగేటటువంటి దరిద్రమైన సొసైటీ తయారయ్యింది ఇక్కడ. పిల్లలంటే ఆవిడకి అసలు రెస్పెక్టే లేదట. అయినా పిల్లలు ఎందుకు అడుగుతున్నారు అంటే, అందరికీ అమ్మా నాన్న ఉన్నారండి, మాకు అమ్మా నాన్న లేకపోతే ఎలాగా? ఆ ఒక్క క్వశ్చన్కి భూప్రపంచంలో ఎవరు ఆన్సర్ చెప్పలేకపోతున్నాం ఈ రోజున. ఈ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమ్యాకుల గారు. నమస్తే. నమస్తే అండి. ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు. నమస్తే సార్. ప్లీజ్ కూర్చోండి. భాష గారు రండి. కూర్చోండి. భాష గారు ఎక్కడి నుంచి వస్తున్నారండి? మేము ఆంధ్ర నుంచి వస్తా ఉన్నాము. మదనపల్లి. ఓకే. ఏం చేస్తూ ఉంటారు మీరు? నేను చిన్న వ్యాపారం బిజినెస్ చేసుకుంటా ఉంటామా. ఓకే. చెప్పండి, ఇక్కడ వరకు రావడానికి కారణం ఏంటి? ఇది మా మెసేజ్ ఒక పెద్దది తప్పు చేసేసింది. ఓకే. మీ మెసేజ్. మీకు పెళ్ళ ఎంత కాలం అవుతుందండి? 18 సంవత్సరాలు. 18 సంవత్సరాలు. పెద్దలు కుదిర్చిన పెళ్ళ అండి? పెద్దలు కుదిరించిన పిల్లలు. ఓకే. పిల్లలు? అరేంజ్ మ్యారేజ్. పిల్లలు పాప ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్. ఓకే. బాబు వచ్చి 8. ఓకే. చిన్న పాప వచ్చి 3వ తరగతి. ఓకే. డన్. ఇప్పుడు ఏదో చెప్పారు కదా, మా ఆవిడ ఒక పెద్ద తప్పు చేసింది అని. వేరే వ్యక్తితో వెళ్ళిపోయింది. ఎన్ని సంవత్సరాల క్రితం? 2 నెలల ముందు. 2 నెలల ముందా? 2 నెలల ముందు. వయసు ఎంత ఉంటుంది? మీ వయసు ఎంత ఉంటుందండి? నా వయసు వచ్చి 44 years. ఓకే. ఆయమ్మ వయసు 33. ఇదేంటి అంత పెద్ద కూతుర్ని 2 పిల్లల్ని వదిలేసి 3 పిల్లల్ని వదిలేసి ఎలా వెళ్ళిపోయింది? అదే మేడం, నాకు తెలియదు. అది ఒక 15 రోజుల ముందు
వాని చెల్లి కూడా ఇదే పని చేసింది, సేమ్ పని. అతని చెల్లి, ఈవిడ వెళ్ళిపోయిన అతని అతని వ్యక్తి యొక్క చెల్లి చెల్లి అదే పని చేసింది. ఆవిడ ఎవరిని తీసుకెళ్ళిపోయింది? ఆవిడ ఎవరు? ఆ వ్యక్తి ఎవరు? ఆ వ్యక్తి వేరే వ్యక్తి, ఆటో డ్రైవర్. ఆవిడకి పెళ్ళయిందా? ఆవిడకి పెళ్ళి వానికి పెళ్లి కాలేదు, వాడు గంజా మాస్టర్. అమ్మాయికి పెళ్ళయిందా? పెళ్ళి అవ్వలేదు. పెళ్లి అయింది, వానికి కూడా 4 బిడ్డ. 4 పిల్లల్ని వదిలేసి ఆ అబ్బాయి వాళ్ళ చెల్లి ఇంకొకటి వెళ్ళిపోయింది. 2 పిల్లలకి ఎత్తుకొని పోయింది, చిన్న పిల్లలకి. ఒక 2 పిల్లల్ని వదిలేసి వెళ్ళిపోయింది. ఈయనేమో మీ ఆవిడతోటి ఎలా పరిచయం? ఇది వేరే వాడు వీడు మా. అదే వేరే వాడే. అసలు అతను మీకు తెలుసా? ఎవరు? వెళ్ళిపోయిన అతను ఎవరో మీకు తెలుసా? తెలుసు. ఎలా పరిచయం మీ ఆవిడకి? మా ఊరు వ్యక్తినే. ఊరు వ్యక్తితో బోడు మంది ఉంటారు కదా సార్ ఊర్లో, వీళ్ళకి ఆ ర్యాప్. ఇప్పుడు ముస్లిమ్స్ అంటే బయటికి రారు అమ్మాయిలు. 4 ఏళ్ల ముందు ఏం జరిగిందంటే మేడం, అదే సేమ్ కొంచెం నాకు ఫొటోస్ వచ్చినాయి సడన్ గా. ఫొటోస్ వస్తే ఏమి ఇది ఫోటో నేను అడిగినా అంటే ఏదో హాస్పిటల్కి పోయేటప్పుడు ఇది నాకు. ఏంటో ఫోటోలో కంటెంట్ ఏంటో చెప్పండి. ఏం కనిపించింది ఆ ఫోటోలో? కలిసి ఉండారు వాళ్ళిద్దరు. ఇద్దరు కలిసి అంటే మామూలు హ్యాండిల్ వేసుకుని ఇవి చేయి మీద చేయి మీద అట్లా వేసుకుని ఉన్నారు. ఆ ఫోటోలు నాకు వచ్చినాయి సడన్ గా వచ్చింటే. ఫోటోలో మీ ఆవిడ ఆ వ్యక్తి ఉన్నారా? ఆ వ్యక్తి ఉన్నారు. మీ ఆవిడ ఎప్పుడు బురకా వేసుకునే ఉంటారా? బురకా వేసుకొని వస్తారు. ఫోటోలో బురకా లేదు. నేను వచ్చి కొట్టి ఏమంటే నాకు ఇట్లా పరిస్థితి ఏంది. ఫోటోలు సారీ సార్, ఫోటోలు ఎవరు మీ ఫోన్ కి వచ్చినాయా, ఆవిడ ఫోన్ కి వచ్చినాయా? నా ఫోన్ కి వచ్చినాయి. మీ ఫోన్ కి వచ్చినాయా? ఒక 4 ఏళ్ల ముందు అది. ఎవరో పంపించారా మీకు? ఎవరో పంపించారో తెలియదు. అప్పుడు నేను పోయి ఉండలేక నా ఆవిడ కొట్టినా, ఇది చేసినా. మళ్ళా తర్వాత ఏం చెప్పింది? ఆ ఫోటో అడిగితే ఏం చెప్తుంది ఆవిడ? నేను హాస్పిటల్కి పోయేటప్పుడు ఇటు నాకు బెదిరించి ఇట్లా కూర్చో వదినా ఇది అది పిలుచుకుని పోయినాడు. నేను ఏమో చెప్పలేక ఇట్లా అయిపోయింది అనింది. ఫోటోలు నవ్వుతూ ఉన్నాయా? భయంగా ఉన్నాయి? భయంగా లేదు, సాదాగా కొంచెం క్లోజ్ గానే ఉంది. సో అప్పుడు ఆవిడ చెప్పింది సెట్ అవ్వట్లా మీకు, అందుకని మీరు మీ ఆవిడని కొట్టినాను, సంధి చేసినాను. మళ్ళా కంప్లైంట్ పెట్టినాను నేను పోలీస్ స్టేషన్ లో. అతని మీద మీ ఆవిడ మీద? అతను ఒక్కరి మీద? నేను మా ఆవిడనే పోయి పెట్టింది. మీ ఆవిడ చేత కంప్లైంట్ పెట్టించారు. పెట్టిన తర్వాత అది హీరింగ్ కూడా వచ్చింది. మళ్ళా ఎందుకు మన భవిష్యత్తు అవుతాము, మా ఊర్లో కొంచెం పెద్ద కుటుంబమే. పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇస్తేనే అతన్ని పిలిపించినప్పుడు సారీ పెట్టుకొని ఇంకోసారి ఇట్లా మాట్లాడి ఇంకోసారి ఫోన్ చెయ్యను. ఒకసారి ఫస్ట్ టైం అయింది అట్లా, ఫస్ట్ టైం అయింది. రెండో టైం మళ్ళా రెండో టైంకి నాకు ఫోటో వచ్చినాయి అట్లా. ఫస్ట్ టైం ఒకసారి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చారు, ఆడు సారీ చెప్పి ఇంక నుంచి మీ ఆవిడతో మాట్లాడిన అన్నాడు. మళ్ళీ రెండోసారి మీకు ఫోటో? రెండోసారి వీళ్ళు ఫస్ట్ టైంకి ఫోటో వచ్చినాయి. అప్పుడు ఇల్లు ఏదో చేస్తా ఉంటే నేను ఏం చేయలే, వాళ్ళు నాకు హరాస్మెంట్ చేస్తా ఉన్నాడు మా ఆవిడ చెప్పింది. రెండోసారి ఏం జరిగిందో చెప్పండి. రెండోసారి నేను ఆయమ్మతో పిలుచుకుని కంప్లైంట్ ఆయమ్మనే పెట్టింది. కొంచెం రికార్డింగ్ కూడా ఇచ్చింది నాకు. అది ఎప్పుడు జరిగింది? ఎంతకాలం క్రితం? అది ఒక నెల లోపలనే అది అన్ని. మొన్న ఈ నెల? అప్పుడే 4 years బ్యాక్. 4 years బ్యాక్. అప్పటి నుంచి ఇది ఎఫ్ఐఆర్ అయిపోయింది, కేసు బుక్ అయిపోయింది, హీరింగ్ కూడా వచ్చేసింది. ఛాన్స్ ఇచ్చారు, మారలేదు, మళ్ళీ మీ ఆవిడని బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు. ఈసారి తప్పక మీ ఆవిడ పోలీస్ కంప్లైంట్ ఇస్తానంటే మీరు వెళ్ళి సపోర్ట్ చేశారు, ఎఫ్ఐఆర్ కూడా చేయించేశారు, కోర్టులో కేసులు నడుస్తుంది. మరి పనిష్మెంట్ పడినివ్వచ్చు కదా, మళ్ళీ విత్ డ్రా ఎందుకు చేసుకున్నారు? విత్ డ్రా చేయలే, అది కేసు అట్లే ఉంది, నడుస్తుంది. అట్లే ఉంది. రికార్డింగ్ ఏదో ఇచ్చింది అన్నారు సార్, అంటే ఏంటి రికార్డింగ్? రికార్డింగ్ వాడు బెదిరించట్టుగా కొంచెం సీడీలు అవి అన్ని నాకు చూడు ఇది పట్టి కేసు పెట్టండి అని మా భార్య అని ఇచ్చింది నాకు. ఓకే. సో అప్పటి వరకు మీ ఆవిడ మనం నమ్మొచ్చు, ఎందుకంటే ఎవరో నన్ను హెరాస్ చేస్తున్నారండి, నన్ను కాపాడండి అని మిమ్మల్ని అడిగింది, మీరు కాపాడారు. పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లి కంప్లైంట్ ఇవ్వడం, ఒక భర్తగా మీరు ఏం చేయగలరో అవన్నీ చేసినాను. మరి రీసెంట్ గా ఏమైంది? రీసెంట్ గా అదే వాళ్ళు ఒక 6 నెలల ముందు నాకేమంటే బయట నుంచి కొంచెం వీళ్ళు టచ్ లోనే ఉండారు, ఇవి ఇవన్నీ నాకు అనుమానం లే వేరే వాళ్ళతో. మీ ఆవిడ వేసింది డ్రామా అయితే? డ్రామా ఏమో. వాళ్ళిద్దరి మధ్య సంబంధం ఉంది, 6 months బ్యాక్ మీకు ఎవిడెన్స్లతో సహా దొరుకుతున్నాయి, ఈవిడ ఇంకా ఫోన్లు మాట్లాడుతుంది. ఆర్ స్టార్టింగ్ లో భయంతో కూడినటువంటిది, ఇప్పుడు ప్రేమతో కూడినటువంటిదా? అప్పుడు భయము, ఇప్పుడు ప్రేమ అట్లా ఏం జరిగిందేమో. నేను అడిగినా ఏమంటే వాడు ఏం చేస్తున్నాడో నాకు తెలియదు, ఇవి నా పైన అనుమానిస్తాను ఎలా నువ్వు అని చెప్పింది నాకు. సార్ ఈవిడ రెస్పాండ్ అవ్వకపోతే వాడు రిపీటెడ్గా పెట్టడుగా ఒక క్రిమినల్ కేసు పెట్టుకున్న వాడు జాగ్రత్త పడతాడు, లాయర్ ఫీజులు పెట్టుకోవాలి, కోర్టుల చుట్టూ తిరగాలి, ఆ టెన్షన్ వాడికి స్టార్ట్ అయ్యి ఉంటుంది. అయినా మీ ఆవిడతో మళ్ళీ అదే మెసేజ్లు వచ్చినట్టు ఈసారి జైల్లో వేసి పడేస్తారు. మరి ఈసారి ఎందుకు మీ ఆవిడ కంప్లైంట్ ఇవ్వాలా? మళ్ళీ అది కంటిన్యూ చేయాలి కదా జడ్జి ముందు, మళ్ళీ మెసేజ్లు కోర్టుకు పోలేదు, కోర్టుకే పోలే, అది కంప్లైంట్ పెట్టేసినామా, హీరింగ్కి వచ్చింది, అట్లే ఉండిపోయింది. అది మెసేజ్లు వస్తే కరోనా వచ్చింది మధ్యలో, అట్లే నార్మల్. నాకు ఎట్లా నా భార్య ఎట్లా ప్రేమగా ఉండింది అంటే ప్రేమగా నాకు ఎప్పుడు అనుమానం. ఆయమ్మ బెంగళూరు మా భార్య, అది ఎంత ప్రేమగా ఉన్నది ఏమంటే నాకు వాని పైన అనుమానం రాలే.
తెలుగు వాళ్ళే బెంగళూరు అండి లేదంటే కన్నడికాసా? వాళ్ళు వాళ్ళు కర్ణాటక వాళ్ళ? కర్ణాటక వాళ్ళు. సరే చెప్పండి. మా భార్య వాళ్ళు కర్ణాటక వాళ్ళు, Okay. మాది వచ్చి ఆంధ్ర. తర్వాత సడన్ గా ఇవి నాకు 6 నెలల క్రితం మళ్ళీ ఆడియోలు వీడియోలు ఏవో దొరికినాయి. లే వీడియో గీడియం లే అనుమానం బయట నుంచి నాకు ఇట్లా ఇటు అని నీ భార్య నువ్వు ఏరా నువ్వు ఏం చేస్తా ఉండవు నీ భార్య ఇట్లా అవి అవి వచ్చినాయి. ఏమని వచ్చినాయి అంటే ఎవరు బండిలో వెళ్తుందా బైక్ అదేం లే ఇంట్లోనే ఉంది, ఇంటి బయట రాదు ఆయమ్మ. మరి ఎలా పరిచయం? అది ఎలా పరిచయం ఏమీ తెలియదు. ఇంట్లో ఉన్న అమ్మాయి గురించి బయట వాళ్ళు ఎలా చెప్తారు సార్? చెప్పినారు నువ్వు నేను వేరే వ్యాపారాలు పడేటప్పుడు వాడు ఇంట్లోకి వచ్చినాడు అని ఎవరో. ఓ ఈవిడ బయటకు వెళ్ళదు కానీ ఆయన ఇంట్లోకి వస్తాడని ఒక నా అనుమానం వచ్చింది, అది వస్తా ఉండింది ఏమో అని. మీరు 3.5 సంవత్సరాలు బాగానే ఉంది. 6 నెలల క్రితం మీకు ఎందుకు డౌట్ వచ్చింది? వేరే వాళ్ళు చెప్పినారు ఇట్లా. ఇప్పుడే కదా చెప్పలేదు అంటున్నారు, కాసేపు చెప్పారు అంటున్నారు. మీ ఆవిడ బయటకు వెళ్తుందా అని అడిగాం. బయట వాడు అతనే ఇంట్లోకి వస్తాడండి నాకు ఎవరో చెప్పారా అన్నారు. మేడం మళ్ళీ అడిగేసరికి ఎవరు రారండి అంటున్నారు. లేదు మేడం అట్లా కాదు, నేను నైట్ లో వ్యాపారంకి వెళ్ళిపోతాం కదా. మీది నైట్ డ్యూటీయా? మీరు నైట్ టైం నేను వేరే వ్యాపారంకి పోతాను. ఏం వ్యాపారం? పాన్ బీడా తిల్లి. అందులో ఏమైనా జరద చేస్తారా? అలా మామూలుగా ఉరుసులకి ప్రోగ్రాంలకి వేస్తూ ఉంటాను. అప్పుడు పోయేటప్పుడు నాకే అనుమానం అట్లా వచ్చి ఉంటాడు అని. చెప్పలేదు, వేరే చెప్పినారు వెళ్తున్నారని చెప్పలేదు. అది కూర్చుంటా ఉన్నాడు వాడు ఇది అని చెప్పినారు నాకు వేరే వాళ్ళు. మీరు ఇంట్లో నైట్ టైం బయటకు వెళ్తున్నారు జాబ్ నిమిత్తం. మా ఆవిడకి ఆల్రెడీ అతను లైన్ వేస్తున్నాడు. మా ఆవిడకి ఏమైనా ఇంటికి వచ్చేసి కూడా బెదిరించి ఉంటాడా లేదా ఇంటికి వచ్చి మా ఆవిడతో ఏమైనా మాట్లాడుతున్నాడా అనే డౌట్ వచ్చిందా మీకు? నాకు డౌట్ వచ్చింది. అది డౌట్ వచ్చినప్పుడు నేను అడిగినా ఏం నాకు ఇట్లా అంటే వాడు ఏం చేస్తాను నాకు తెలియదు, ఇవి నాకు నువ్వు అనుమానం ఎందుకు చేస్తావు నా పైన అని చెప్పింది. నైట్ టైం అంటే పిల్లలు కూడా ఉంటారు కదండి. పోనీ పొద్దునంటే పిల్లలు స్కూల్లోకి వెళ్ళిపోతున్నారు, నైట్ టైం మీరు వెళ్ళిపోతున్నారంటే మీరు అనుమానం పడ్డానికన్నా ఉంది. పోనీ బయట వాళ్ళు చెప్పిన విధంగా మరి ఇంట్లో పిల్లలు ఉంటారు అందరూ ఉన్నప్పుడు మీరు ఎందుకు అనుమానం పడ్డాం? అనుమానం అంటే ముందు జరిగింది కదా ఇట్లా. తర్వాత ఏమైందంటే నేను అసలు నా భార్య పైన ఎప్పుడు కూడా ఎంత మంచిదంటే ఎంత ప్రేమతో ఉన్నామంటే ఇన్ని సంవత్సరాలు మా పిల్లలు ఫంక్షన్లో కూడా అన్ని బాగా అంటే బాగా గ్రాండ్గా చేసినాము. నాకు టక్కని ఎలక్షన్ మరుసటి రోజు టక్కని ఒకేసారి మా సెలవులు వచ్చినాయి స్కూల్లోకి. మొదట బెంగళూరుకి పోతామని బాబుకి బెంగళూరుకి పంపించేసింది. ఆయమ్మ అన్నీ ఏడపు ఎస్కేప్ అయింది. అప్పటి నుంచి నేను బెంగళూరుకి ఫోన్ చేసినా ఇవి చేసినా యాడ్ చేస్తే కూడా పిల్లల్ని బెంగళూరు పంపించి మీ ఆవిడ ఎక్కడుందో మీకు తెలియదు. చిన్న పెద్ద పిల్లోడు పాప బెంగళూరులో ఆల్రెడీ ఉన్నింది ఒక 2 రోజుల ముందు. బాబు చిన్న పాప వీళ్ళు వచ్చి బెంగళూరుకి వెళ్ళాలని పోయినారు. బాబుకి బస్ ఎక్కించేసింది. చిన్న పాప ఆయమ్మ లేదు, ఫోన్లు చేసి ఫోన్ స్విచ్ ఆఫ్. ఏమిది అంటే మీ పెద్ద అబ్బాయికి ఫోన్ చేస్తే చెప్తాడుగా అమ్మను. వాళ్ళు వెళ్ళిపోయినాడు బెంగళూరుకి అమ్మమ్మ వాళ్ళకి ఊరికి. అవును సార్, మీతో పాటు అమ్మ వచ్చింది కదరా ఏమైంది అంటే నాకేం చెప్పిందంటే బస్సులు ఫుల్ ఉన్నాయి, బస్సులకి లేదు అది ఎలక్షన్. చిన్న పిల్లలు అంటున్నారు, చిన్న ఏజ్ అంటున్నారు కదా. చిన్న ఏజ్ కాదు, పెద్దది 13 ఏళ్ళు. ఒక్కడిని బెంగళూరు పంపించేసిందా? బస్ ఖాళీ నువ్వు వెళ్ళిపో, నేను కావాలంటే ఊరికి వెళ్ళిపోతానని చెప్పింది. ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది. మళ్ళీ తర్వాత స్విచ్ ఆఫ్. మళ్ళీ ఊరికి పోయి ఆడ బెంగళూరు బాబు మా అమ్మ ఇంటికి వచ్చింది అంటే నేను రాలేదురా ఏం రా అంటే 8 గంటలకు అట్లా రాలేదని చెప్పినా నేను ఆ మాట. వాళ్ళకి చేస్తే వాళ్ళే రాలేదని ఈవిడ ఫోన్ స్విచ్ ఆఫ్. ఇక్కడ మీ దగ్గరికి రాలా, అక్కడ పుట్టింటికి వెళ్ళాలా, ఫోన్ స్విచ్ ఆఫ్. మీరు విపరీతంగా టెన్షన్ పడినా. ఎక్కడ ఉన్నాడండి ఈ టైంలో? పెద్ద అబ్బాయి బెంగళూరులో అమ్మమ్మ ఇంట్లో ఉన్నాడు. అమ్మమ్మ ఇంట్లో వాళ్ళు ఫోన్ చేసినక్కడ వాళ్ళు చేసి రాలేదు అన్నారు. తర్వాత ఇప్పుడు నాకు డౌట్ ఏమొచ్చిందంటే వెళ్ళిపోయింది అని డౌట్ వచ్చింది. చెల్లి కూడా ఒక 15 రోజుల ముందు పోయింది అట్లే. వాళ్ళు కూడా ఏడుంది తెలియదు. ఎవరి చెల్లి? మీ ఆవిడ వాళ్ళ చెల్లి. చెల్లి. మీ ఆవిడ వాళ్ళ చెల్లి లేదంటే ఆవిడ వాళ్ళ సొంత చెల్లినే. మనకిందాక కొంచెం డైవర్ట్ అయింది. ఇలా చెల్లి లేచిపోయింది, ఈవిడ కూడా లేచిపోయిందేమో డౌట్ అని ఇతనికి తలాడినా ఊర్లో. నేను తలాడితే అసలు ఎన్ని రోజులు దొరకలేదు మీ ఆవిడ మీకు? ఒక వీక్. 1 వీక్ మీ ఆవిడ పుట్టింటికి వెళ్ళలేదు, మీ దగ్గర లేదు, ఫోన్ దొరకలే, ఫోన్ స్విచ్ ఆఫ్. మళ్ళా తర్వాత వీడు ఆడ రూమ్ తీసుకొని ఇది చేసి అన్ని సెలవు దొరికింది. నేను ఊరు వాళ్ళతో బండి వేసుకొని పోతే కన్ఫర్మ్ రెడ్ హ్యాండ్ దొరికినారు. ఎక్కడ దొరికారు? వేరే ఊర్లో మదనపల్లి. అదే ఎక్కడ ఉన్నారు? ఇంట్లో ఉన్నారు. ఇంట్లో ఉన్నారు. ఎవరిదా ఇల్లు?
బాడీకి తీసుకున్నారు. అద్దెకి తీసుకున్నారు. రెంట్కి తీసుకొని ఆ అబ్బాయి మీ ఆవిడ ఇద్దరు పిల్లలు అక్కడ అలా ఉన్నారు. మామూలుగా ఫ్యామిలీ మాదిరిగా ఉన్నారు వాళ్ళిద్దరు ఉన్నారు. అలా ఎంతకాలం బట్టి ఉంటున్నారండి? వారం బట్ట 2 వారాలు? 1 వారం 10 రోజులు అట్లా అయింది. 1 వారం అయింది. వీళ్ళకి దొరికేసరికి మీరు బాగానే పట్టుకున్నారే, పోలీసులు హెల్ప్ లేకుండా. పోలీస్ కంప్లైంట్ మిస్సింగ్ కంప్లైంట్ పెట్టినా నేను అప్పుడు 3 రోజులు. పోలీసుల సహాయంతో దొరికారు వాళ్ళు? పోలీస్ సహాయం కాదు, మేము నాకు కన్ఫామ్ ఐడియా వచ్చే పోలీస్ వాళ్ళకి చెప్పి ఫలానా ఉన్నారు రాండి సార్ అంటే వాళ్ళు వచ్చినారు. నేను పోయి ఆడ పోయి చెప్పినాము. వాళ్ళు చెప్పినారు, చూపించినాడు కదా, వాళ్ళ వెనక పోలీస్ వాళ్ళు వచ్చినారు. ఏమంటది రెడ్ హ్యాండెడ్ దొరికినాక మీ ఆవిడ ఏమంటుంది? ఏం లే, నేను ఇష్టప్రకారంగా పోయినాను, ఆయనతోనే ఉంటాను, నేను ఇష్టప్రకారం పోయినాను, ఇది అవి ఏదో చెప్పా. సరేలే వాళ్ళ అమ్మ వాళ్ళు బంధువులు వాళ్ళు తీసారా మీరు ఆ పరిస్థితులు? వాళ్ళిద్దరు వేరే వాళ్ళు తీసినారంటే అది వీడియో కూడా షేర్ అయిపోయింది. అది ఓకే మేము కొట్టింది వాళ్ళకి, ఏది చేసింది కొట్టినాము. 4-5 మంది ఊరు వాళ్ళు పెద్దలు కూడా వచ్చినారు. ఓకే. తర్వాత బెంగళూరుకి పిలుచుకుని బెంగళూరు పోండి అని పంపించేస్తున్నారు పోలీసు వాళ్ళు, కౌన్సిలింగ్ చేసి పంపించేస్తున్నారు. అటు నుంచి మళ్ళీ తర్వాత సరేలే బెంగళూరులో ఉండిపోతారంటే పెట్టేయండి ఏంటి ఆయమ్మని స్కూల్కి పిల్లోళ్ళకి. 3 పిల్లలు ఆవిడ దగ్గరే ఉన్నారు, ఆవిడ పుట్టింటికి వెళ్ళిపోయింది. వెళ్ళి ఎంతకాలం అయింది సార్? ఇప్పటికి ఎన్ని రోజులు అవుతుంది? లేదు నేను కన్ఫర్మ్ టచ్లో ఉండాము. అప్పుడు పుట్టింటి వెళ్ళిన తర్వాత నేను ఇప్పుడు వాళ్ళ అమ్మమ్మ ఏం చెప్పింది, సరేలే అయిపోయింది, ఇప్పుడు పిల్లలకి వీళ్ళకి బెంగళూరునే చేసేయండి, ఎందుకంటే కాలేజ్కి బెంగళూరు. మీ ఇద్దరిని విడాకులు తీసుకోమన్నారా, కలిసి ఉండమన్నారా, ఏమంటారు? ఎంత భయంకరమైన విషయం జరిగినాక కలిసి ఉండండి అని చెప్పినారు వాళ్ళు. మీరు కూడా సర్దుకున్నారా? నేను చదువుకున్నాను. అయ్యో ఉన్నీలేని కాదు, ఎందుకు సర్దుకున్నారండి? ఇప్పుడు ఇంతకు ముందు అంటే వాడు భయపెట్టి బెదిరించి ఫోటోలు తీయించుకున్నాడు అన్నది పిల్లలు ఉండరు కదా, వీళ్ళు కథా కమాన్ ఇష్యూ అప్పటి నుంచే జరుగుతుంది. ఇది రీసెంట్ 1 month గా మీకు తెలిసినటువంటి ఇష్యూ కాదు, అప్పటి నుంచే అడపా జరుగుతూనే ఉంది. మరి కంటిన్యూస్ గా ఒక 4 years పాటు ట్రాక్ తప్పినటువంటి ఒక ఆడదాన్ని మీరు ఎలా స్వీకరించాలనుకున్నారు? అంటే పిల్లల గురించేలేండి, కానీ మీరు అదే ఇంట్లో బతకగలరా? ఎట్లో ఏమో పెద్దలు చెప్పిన తర్వాత నేను ఏం ఆలోచన చేసినా, నేను సర్దుకున్నారు కదా సార్. పాప పెళ్లి చేసే 17 ఏళ్ళు. ఒక్క నిమిషం, సర్దుకున్నారు కదా, అసలు మీ దగ్గర ఆవిడకి ఏం మైనస్ కనిపించింది? 25 ఏళ్ల కాపురం చేసిన భర్తని వదిలేసి ఇంకొక వ్యక్తి దగ్గరికి వెళ్ళిపోవాల్సినంత హీనమైన పరిస్థితి ఆ అమ్మాయికి ఎందుకు వచ్చింది? మైనస్లు కనిపించినాయా, లేదంటే అటువైపు వాడి ప్లస్లు ఏమన్నా ఎక్కువ ఉన్నాయా? ఏముంది, మీరు తాగుతారా? ఏ అలవాటు లేదు. తిరుగుతారా? మీకు అక్రమ సంబంధాలు ఏమైనా ఉన్నాయా? మీ ఆవిడ బాగా కొడతారా? ఇంట్లో ఫైనాన్షియల్ గా ఏమీ పట్టించుకోరా? ఫైనాన్స్ అంటే ఫైనాన్స్, నేను మా తమ్ముళ్ళు ఉండరు, మా అమ్మ నాన్న ఎవరు లేరు, నాకు చెల్లెలు కూడా ఎవరు లేరు, నేను కష్టపడి నేనే. మీ ఇల్లంతా మీరే నడిపిస్తారు, ఖర్చులు మీరే చూసుకుంటారు? నేనే చూసుకుంటాను. మీ ఆవిడ ఏమైనా పుట్టింటి నుంచి ఏమైనా సర్దుతుందా? పుట్టింటి వాళ్ళకి అసలు ఇది లేదు. సో 3 పిల్లల్ని మీ భార్యని మీరే ఉన్నంతలో పోషించుకుంటున్నారు. మీకంటే బెటర్ పొజిషన్ లో ఉన్నాడా ఉంచుకున్న అబ్బాయి? మీకంటే హేనం. వాడి స్టోరీ ఏంటండి అసలు? వాడు ఎవడు? వాడి వయసు ఎంత? వాడికి పెళ్లి అయ్యిందా? వాడికి పెళ్లి అయింది. ఎంత వయసు ఉంటది వాడిది? వాడిది కూడా 30-40 దాకా. మీ ఆవిడగా వయసే? 40 దాకా ఉంటుంది, నాకన్నా చిన్నోడే. 40 దాకా ఉంటుంది. ఏం చేస్తుంటాడు వాడు? ఇదే పనులు అన్ని, ఇదే పోకిరి పనులు, ఇవి పెళ్లి ఏంటి, పెళ్ళాంగి వదిలేసినాడు, మీ ఆవిడని తగులుకున్నాడు, అది ఏదేదో జరుగుతా. పెళ్లి కాకనా ముందు నుంచి, అది 4 years బ్యాక్ మళ్ళీ పెళ్లి చేసినాడు. మీ చూపుకి ఏమనిపించింది? వాడు బలంతో అనిపించిందా, మీ ఆవిడ ప్రేమ అనిపించిందా? వాడు భయపెట్టి బెదిరించటమా ఇదంతా? ఏమైనా మెస్మరైజ్ చేసి హిప్నటైజ్ చేస్తారు చూడండి, బ్రెయిన్ వాష్ చేస్తూ ఉంటారు. అది ఏం జరిగింది తెలియదు. ఇప్పుడు బెంగళూరుకు వస్తారు, వాళ్ళ చెల్లి ఉంది, మెయిన్ క్రిమినల్ ఆయమే మన చెల్లి. ఏ విధంగా క్రిమినల్ ఆవిడ? క్రిమినల్ అంటే ముందు నుంచి కొంచెం పొగిరి పనులు చేసేది, దొంగతనాలు చేసేది. ఆవిడ ఎక్కడో చేసేది, వీళ్ళు ఒకటే. ఇప్పుడు ఇద్దరు సేమ్ మా ఇంట్లో ఎట్లా జరిగింది, వాళ్ళు కూడా అదే జరిగింది. ఇప్పుడు ఆ అమ్మాయి గురించి అనేది వదిలేస్తే ఈవిడికి కొంచెం జ్ఞానం ఉంటదిగా, 3 పిల్లల తల్లి కదా, పిల్లల ఈవిడ జ్ఞానం ఏమైంది? చెల్లొచ్చి అక్కకి ట్రైనింగ్ వేరే వాళ్ళకి అట్రాక్ట్ అదే వాళ్ళు వచ్చి ఏదో ఏమైనా బ్లాక్ మెయిల్ చేసింది, ఏం చేసింది ఏమో తెలియదు, ఏం జరిగింది. మీరైతే మళ్ళీ ఇంకో ఛాన్స్ ఇచ్చారు కదా మీ ఆవిడకి, అప్పుడేం చెప్తుంది మీతో? ఇంక నుంచి హ్యాపీగా ఉంటానందా తను? మీరంటే ఛాన్స్ ఇచ్చారు మారిపోయి పిల్లల కోసం, ఆవిడేమంటది? ఏం చెప్పలే, నాకు ఎక్కువ మాట్లాడేది లే, గమ్మున ఉండిపోయేది. మీ మధ్య ఫిజికల్ రిలేషన్ ఉందా ఈ మధ్య కాలంలో? మళ్ళీ ఛాన్స్ ఇచ్చినాక మీ ఇద్దరు 2-3-4 రోజులే కదా ఉంది. మీరు ఏమైనా అనుమానం పడ్డారా ఈ మధ్యకాలంలో? తిట్టారా, కొట్టారా? కొట్టలే ఈ మధ్యలో. ఇప్పటి వరకు ఆ అమ్మాయి ఫ్యూచర్ లో చేస్తుందా చేయదా అనే స్టోరీ మీ దగ్గర లేదు. గతంలో ఎందుకు 4 సంవత్సరాలు బట్టి నడిపించింది అనే కథ కూడా మీ దగ్గర లేదా? ఏమీ లేదా మీ దగ్గర? మీరేం చెప్పలేదు. కదండి, తప్పు చేసింది సార్, అది అనట్లేదు. ఎందుకు తప్పు చేసింది, చేయవలసి వచ్చింది? ఇంత చక్కటి కుటుంబాన్ని ఎందుకు వదులుకుని అలా పక్కదో పట్టింది? అంత పిచ్చి అమ్మాయిలాగా ప్రవర్తించింది. అమ్మాయికి మైండ్ ఉందా? పనిచేస్తుందా మైండ్? ఉంది, అంతా ఉంది, అన్ని ఉంది. మరి ఎందుకు చేసింది?
చేసింది నాకే అర్థం కాలే. అది పిల్లలు ఇప్పుడు నేనంతే చెడ్డను, పిల్లలు ఇప్పుడు 7 ఏళ్ళ పాప ఉంది, పెళ్లి చేసే పాప ఉంది, 13 ఏళ్ళ బాబు ఉంది, చదివించి వాళ్ళు ఇవన్నీ ఉన్నాయి. వాళ్ళ చెల్లి కదా ఎంతకాలం బట్టి నడుస్తుంది? వాళ్ళ చెల్లిది కూడా 3 ఏళ్ళు 4 ఏళ్ళ నుంచి వీళ్ళిద్దరూ ఎక్కువ మాట్లాడుకునేవారా? మాట్లాడుకునేవాడే. ఆ అమ్మాయి ఈ అమ్మాయిని ఇన్ఫ్లుయెన్స్ చేసిందనా మీ అభిప్రాయం? ఏదో ఇద్దరు అన్న అక్క చెల్లెలు ఏం చేసుకున్నారు ఏమి? నేను అక్కే చెల్లిని ఇన్ఫ్లుయెన్స్ చేసిందనంట, ఎవరికి తెలిసింది? కరెక్టే. మరి సరే, ఇప్పుడు సర్దుకుపోయామని చెప్పేసి అన్నారు కదా, మీరు కూడా బెంగళూరుకి వెళ్ళిపోయారు కదా, మరి ఇక్కడ వరకు దేనికి వచ్చారు? మా పాప మీ ప్రోగ్రామ్స్ వస్తూ ఉంటుంది మేడం ఎక్కువ, ఇది కథ కాదు ప్రోగ్రామ్, నాకి ఇది. మీకు ప్రశాంతత లేదా? ఎందుకు వచ్చారు? అదే నేను పదాంపా నాన్న అది ఏదో జరుగుతుంది. మీతో పాటు మీ అమ్మాయి వచ్చిందా? వచ్చినారు, పిల్లలు వచ్చినారు, ముగ్గురు పిల్లలు వచ్చారా? వచ్చినారు. మీ ఆవిడ బెంగళూరులో ఉందా? బెంగళూరులో ఉంది, పిల్లలు కూడా బెంగళూరులో ఉన్నాను. నేను రూమ్ తీసుకుని మీరు అక్కడే పని చూసుకుంటున్నారా? అదే పని పాట ఏం ఆడిపోతాం మేడం. సార్ ఇప్పుడు పిల్లలు మీ దగ్గర ఉన్నారా మీ ఆవిడ దగ్గర? నా దగ్గరే ఉంటారు. ఎంతకాలం నుంచి? ఆయమ పోయి ఇప్పుడు 2 తూరి 1.5 నెల 2 నెలలు అయింది. 2 నెలల నుంచి పిల్లలు మీరు నా దగ్గరే మదనపల్లిలో ఉంటున్నారు? మదనపల్లిలో కాదు, బెంగళూరులో. నేను కూడా బెంగళూరులో. మీరు కూడా బెంగళూరు షిఫ్ట్ అయిపోయి వేరే ఇంట్లో ఉంటున్నారా? మీ అత్తగారు వేరే ఇంట్లో. అత్తగారికి నేను వాళ్ళ మాటలకి వాళ్ళకి అనుమానం పడి నేను. మీ భార్య అయితే కలిసి లేరు? ఆవిడ వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంది, మీరు పిల్లలు వేరే ఇల్లు తీసుకుని బెంగళూరులో ఉంటున్నారు. తర్వాత బెంగళూరు పంపించేశారు. ఓకే. కదా ఇప్పుడు అంటే ఇంకెప్పటికీ ఇంతేనా ఈ ప్రయాణం? అంటే మీరు తీసుకురారా మీ భార్యని? మీరు కుటుంబంగా కలిసి ఉండాలని అనుకోవట్లేదా? మా పాప అమ్మాయికి ఉందా ఈ ఉద్దేశం నీ భార్యకి? ఏమో అసలు మాకు కనపడితే మాట్లాడితే ఏదైనా అంటుంది. వాళ్ళ అమ్మమ్మకి ఇంటికి వస్తూ ఉన్నారని నాకు చెప్పినారు. ఆడ అతను కూడా వస్తున్నాడు, వీళ్ళు వాళ్ళ వరకు వాళ్ళ ఫ్యామిలీ రన్ చేసేసుకున్నారు. మిమ్మల్ని పిల్లల్ని రోడ్డు మీద పడేశారు ఒక రకంగా. ఇప్పుడు భార్య కావాలా, కలవాలా, వద్దా, ఏం కావాలి? ఇక్కడికి ఎందుకు వచ్చారు? నేనేమంటే చట్టపరంగా న్యాయంగా ఇల్లీగల్ గా ఏం జరుగుతుంది అది తెలుసుకుందామని వచ్చిన. నేను మా పాప వాళ్ళు ఏం చెప్పినా అంటే, వద్దు నాన్న ఏదో గానీ నేను ప్రోగ్రామ్కి పిలుచుకుని వస్తూ ఉండేది, నీకు ఇదే కోసం మేము కలిసి ఉండాలా, మా ఇంకో ఛాన్స్ ఇద్దాము మన పెళ్ళిళ్ళు అయ్యేదాకా పిల్లలకి అని మా పాప చెప్పింది. పెద్ద పాప బాబు వాళ్ళు. పెద్ద పాప బాబుకి అయితే తల్లి కావాలని వాళ్ళు ప్రేమతో కావాలా, లేదంటే వాళ్ళ పెళ్ళిళ్ళు అయ్యేంత వరకు కావాలా? అమ్మ నాన్న అమ్మ పిల్లలకి బాగుంటది అంటే ఇంకా అంటే వాళ్ళ అమ్మ మీద కోపం ఉందా వాళ్ళకి? ఒక పక్క నుంచి అమ్మ చేసే తప్పే అని అనుకుంటున్నారుగా? తప్పు అనుకుంటున్నా. అయినా కానీ అమ్మ కావాలి వాళ్ళకి. కావాలా, కలిసి ఉంటే మా ఫ్యామిలీ. మీ అమ్మాయి కూడా మాట్లాడతారా? మీ అమ్మాయి మాట్లాడతారా? ఇక్కడ మాట్లాడచ్చండి మనకు ఏం చెప్పారు. ఎదురుగా కూర్చుంది మీ అమ్మాయి ఏనండి? అంత పెద్ద కూతురు పెట్టుకుని ఈ వయసులో ఏంటి ఆవిడ? ఇది కథ కాదు జీవితం ప్రోగ్రామ్ ని అందరికంటే ఒక రోజు ముందుగా చూడాలి అనుకుంటే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో మీరు మెచ్చే మీకు నచ్చే కంటెంట్ సిద్ధంగా ఉంది. సార్ వాళ్ళ వర్షన్ విన్నారు కదా, ఇంకేమైనా ఉందా భాష గారు చెప్పేదానికి? అంటే నాకు వచ్చిన పర్పస్ ఇంకా క్లియర్గా అర్థం కాలేదు. అంటే మీరు ఆల్రెడీ డిసైడ్ అయ్యారు ఆవిడ అక్కడే ఉండాలి, నేను పిల్లలు ఇక్కడే ఉండాలి అని, లేదంటే ఏమాత్రం అయినా కూడా మొత్తం కుటుంబం అంతా కూడా ఇంకో ఛాన్స్ ఇస్తే కనుక బాగుంటుందనే అభిప్రాయం ఏ కోసానైనా ఉందా మీకు? నేను ఫస్ట్ అభిప్రాయము నేను వద్దుని అనుకున్నాను. ఫస్ట్ అది పిల్లల పరిస్థితి చూసి వాళ్ళు ఇది చూసి ఘోరం చూసి మా పాప చిన్న పాప వాళ్ళు చూసి నాయన పదాంపా ఆడికి పదాంపా అంటే నేను వీడికి సరేలమ్మా అని నేను వచ్చిన. అంటే ఒక ఛాన్స్ ఇద్దామనే ఉద్దేశం ఉందా మీకు? ఆవిడలో ఏమైనా మార్పు వచ్చి ఆవిడ ఏమైనా ప్రామిస్ చేస్తే కనుక అది పూర్తి కట్ అయిపోయి వాళ్ళకి ఇది లేకనా ఉంటే ఇస్తారు, ఛాన్స్ ఇస్తారు మీరు. ఓకే బాజా గారు ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు ఛాన్స్ ఇవ్వటం అనేటటువంటిది 4 సంవత్సరాల క్రితమే ఇచ్చేశారు. అర్థమైందా? ఎప్పుడైతే కనుక ఆ పిక్చర్స్లో దొరికారో ఆవిడ, మీరు చెప్పినటువంటి మాటలన్నీ నిజం అని అనుకుంటూ నేను మాట్లాడుతున్నాను ఈరోజు. పిల్లలు కూడా ఇక్కడ ఎదురుగుంటానే ఉన్నారు, పిల్లలు స్టేజ్ ఎక్కనన్నారు కాబట్టి పిల్లల్ని ఎక్కించే ఉద్దేశం మాకు లేదు కాబట్టి మీరు చెప్పేదంతా నిజం వాస్తవమే అని అనుకుందాం. మీరు చాలా సిన్సియర్ మంచి వ్యక్తే, మీ భార్య వెనక నుంచి వెన్నుపోటు పొడిచిందని అనుకుందాం. ఇక్కడ ఛాన్స్ అనేటటువంటిది మీరు ఆల్రెడీ 4 years బ్యాకే ఇచ్చేశారు. ఎప్పుడైతే కనుక ఆ పిక్చర్స్లో భయపడుతానో బెదిరిపోతానో అతను బలవంతం చేయటమో అనేటటువంటిది బహుశా ఏంటంటే 4 years బ్యాక్ అంటే కనుక ఇప్పుడు ఆవిడకి 35-36 years అనుకుందాం. 4 years బ్యాక్ అంటే కనుక ఆవిడ ఒక 32-year-old లేడీ, 32 సంవత్సరాలు వ్యక్తి, అప్పటికి 3 పిల్లలు ఉన్నారు. చాలా మెచ్యూరిటీ ఉంటుంది, ఒక ఆలోచన ఉంటుంది. ఇలాంటి పక్కదోవలు పడితే కనుక జీవితం భవిష్యత్తు ఏం పాడైపోతుంది అనేటటువంటి ఒక మెచ్యూరిటీ ఉండేటటువంటి వ్యక్తే. ఇటొచ్చి ఏంటంటే అక్కడ బయటపడినటువంటి వాళ్ళ కథ తాత్కాలికంగా అంటే మీరు కొడతారు, తిడతారు, హింస పెడతారు కాబట్టి అదొక తూతూ మంత్రంగా ఇక అక్కడితో చల్లారుద్దాం అనేటటువంటి ఉద్దేశంతో అక్కడ నీళ్లు పోసేసి అక్కడ అలా కాపాడుకున్నారు. ఆ తర్వాత కూడా ఈ అంశం కంటిన్యూ అయినట్టుగానే నాకు అనిపిస్తుంది. ఎందుకంటే కనుక లేదంటే ఒక వ్యక్తి ఇంత భారీ ఎత్తున ఒక స్టెప్ తీసుకున్నారు అంటే కనుక ఒక వ్యక్తి
అదే కుటుంబంలో నుంచి వచ్చినటువంటి వాళ్ళ చెల్లి ముందు వెళ్ళిందా, ఈవిడ ముందు వెళ్ళిందా? చెల్లి ముందు. సో ఆల్రెడీ ఒక సిస్టర్ అలా వెళ్ళింది, తన చెల్లి అలా వెళ్ళింది, ఒక తప్పుదోవలో వెళ్ళింది, పిల్లల్ని తీసుకుని వెళ్ళింది, పెళ్ళైనటువంటి ఆడపిల్ల ఈ విధంగా అన్యాయం చేస్తుంది అన్న దాంతో బహుశా అప్పటి వరకు మీ భార్యకి ఇటువంటి ఆలోచన ఉండుంటే కనుక, వేరే పరాయి వ్యక్తితో నేను వెళ్ళిపోవాలంటే కనుక, వాస్తవానికి చాలా కొన్ని వందల వేల కేసులు చూస్తున్నటువంటి మేము యూజువల్గా ఆ ఆలోచన చల్లారిపోతుంది. ఎంత దొంగచాటుని చేసినా, ఎంత అక్రమ సంబంధంగా అది అప్పటి వరకు నడిపించినా, అంతకుముందు ఎంత కథ నడిచినా, చెల్లి ఇలా వెళ్ళిపోయింది, లోకం ఇలా అనుకుంటున్నారు, కుటుంబం యొక్క పరువు పోయింది, ఇంత ఆలోచించకుండా ఎలా వెళ్ళిపోయింది అని చెప్పి తన కళ్ళతో తను చూస్తుంది. చూడండి అక్కడ వ్యవహారం అంతా, భర్త పడేటటువంటి బాధ, వాళ్ళ అమ్మ నాన్నలు పడేటటువంటి అవమానం, ఇవన్నీ చూస్తూ ఉంటుంది. చూడండి, దాంతో అట్లీస్ట్ మీ భార్య ఆలోచన మారాలి. కానీ ఇక్కడ ఎలా ఉంది అంటే కనుక 15 రోజుల క్రితం వాళ్ళ చెల్లి అలా పక్కదో పట్టి వెళ్ళిపోయిన తర్వాత ఈవిడ దాని నుంచి ఒక స్టోరీ తీసుకుని ప్రోత్సహింపబడి ఈవిడ ముందు వెళ్ళినట్టు, ఈవిడ కూడా వెళ్ళినట్టు అనిపిస్తుంది. దీంతో నాకు ఏమనిపిస్తుంది అంటే ఆవిడ యొక్క ఆలోచన శైలి ఆ అబ్బాయితో చాలా బలంగా ముడిపడింది దురదృష్టవశాత్తు అన్నది నాకు అనిపిస్తుంది. పిల్లలు తల్లి కావాలి అని అనుకోవటం, పిల్లలకు ఒక తల్లి కావాలి అనుకోవటం చాలా మంచి ఆలోచనే, దాన్ని నేను సమర్థిస్తాను. ఎప్పుడు కూడా కుటుంబ వ్యవస్థ అనేది ఎప్పుడు కూడా మూకుమ్మడిగా అందరూ కలిసికట్టుగా ఉండాలనే నమ్మకంతో ఉండేటటువంటి వ్యక్తిని నేను. కానీ ఇక్కడ ఇది ఇప్పుడు స్టోరీ కాదు, క్షమించేటటువంటి మీరు అప్పుడే క్షమించారు, అవకాశం తీసుకున్నారు, అతను బలంతో పెట్టాడా, ఈవిడ ఆలోచించి అతని వైపు వెళ్ళిందా అనేటటువంటి లెక్క ఇక్కడ కరెక్ట్ కాదు. ఇద్దరూ ఒకే వయసు ఉండి ఆలోచనతో కలిగినటువంటి వాడు బేవర్స్గా రోడ్డు మీద తిరిగేటటువంటి వ్యక్తి అని మీరు అన్నారు. ఈవిడ బాధ్యతతో ఉండేటటువంటి ఈ అమ్మాయి, ఈవిడికి ఎక్కువ బాధ్యత ఉండాలి. అలాంటి చెల్లి వెళ్ళిన తర్వాత కూడా ఆవిడ ఆలోచన మారలేదు, తర్వాత కూడా వెళ్ళిపోవటం అనేది జరిగింది. ఇటువంటి పరిస్థితుల్లో నేను అంటే మీరు మా దగ్గరికి ఎందుకు వచ్చారు అంటే కనుక రెండే కారణాలతో వచ్చారు. అంటే మళ్ళీ క్షమించేసి మళ్ళీ ఆవిడ్ని తీసుకొచ్చుకుని మనం ఇంట్లో పెట్టుకుంటే కనుక పిల్లలు అడుగుతున్నారు కాబట్టి, ఒక తల్లిగా కోరుకుంటున్నారు కాబట్టి ఇది కరెక్ట్ ఆలోచనేనా అనేది ఒకటి మీ ప్రశ్న. రెండోది, బహుశా ఇటువంటి ఎగ్జాంపుల్స్ వేరే చోట ఉంటే కనుక ఆ పరిస్థితుల్లో పెద్దలుగా మీరు ఎటువంటి న్యాయం చెప్తారు? తీసుకురమ్మంటారా, వద్దంటారా, ఆవిడని వదిలేయమంటారా, పట్టించుకోద్దంటారా, ఏమని? అయితే ఇక్కడ ఏంటంటే చిన్న మైక్రోస్కోపిక్ ఒక ఇష్యూ మీరు జాగ్రత్తగా గమనించాలి భాష గారు. మీరు ఏం వ్యాపారం చేస్తున్నారో అనేది దాంట్లో లోతులోకి నేను వెళ్ళను, ఏం సంపాదిస్తున్నారో అనేది నేను మాట్లాడను. 2 things. తల్లి వస్తే కనుక మీ పిల్లలకు వచ్చేటటువంటి తల్లి, మీ భార్యగా తను వచ్చి నిలబడిన నమ్మకంగా మీ ప్రయాణం ఎంతవరకు కొనసాగుతుంది అనేటటువంటిది నాకు నమ్మకం లేదు. కాబట్టి తల్లిగా ఆవిడ వచ్చి ఇక్కడ ఎంతవరకు తల్లి పాత్రని పోషిస్తుందనే ఒక అంశం గురించి మనం మాట్లాడుకుందాం. తల్లిగా వచ్చి ఆవిడ పోషించేటటువంటి పాత్ర కేవలం పిల్లల్ని స్కూల్కి బట్టలేసి స్కూల్కి పంపించి భోజనం పెట్టి వాళ్ళకి వస్తే ఒంట్లో బాగాలేకపోతే చూసుకోవటం ఒకటే కాదు. అక్కడ తల్లి అనేటటువంటి పాత్రను చూడగానే ఆ పిల్లలకు ఒక గౌరవం రావాలి. ఈరోజు పిల్లలు ఏం చూస్తున్నారంటే తల్లి కావాలి అనేటటువంటి ఆలోచన కంటే ఒక కుటుంబం కావాలి అని అనుకుంటున్నారు. ఒకప్పుడు ఆవిడలో నిజంగా ఇంత జరిగిన తర్వాత పెద్ద మనుషులు చివాట్లు పెట్టి కొట్టి ఆవిడ వీడియోలు వైరల్ చేసిన తర్వాత ఆవిడకి నిజంగా బుద్ధి వచ్చుంటే కనుక అది ఒక ఎత్తు. ఒకప్పుడు బుద్ధి రాకుండా తల్లిని మళ్ళీ వెనక్కి తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకుని ఒక కుటుంబ వ్యవస్థను మనం నడిపిస్తున్నాం అనేటటువంటిది మేము చేసినటువంటి ఒక పెద్ద పొరపాటు. ఆవిడ మళ్ళీ అదే సీక్రెట్గా గాను ఇంకో పద్ధతిలో ఆవిడకి ఎక్కడ పశ్చాత్తాపం కానీ ఒక ఎపాలజీ కానీ ఏమీ లేదు, ఆవిడ అదే కథను నడిపించుకుంటూ పోతుంది అనేటటువంటిది 0.1% పొరపాటు జరిగితే కనుక పిల్లల యొక్క మానసిక పరిస్థితి భవిష్యత్తు ఏం అవ్వబోతుంది అనేది. అంటే పిల్లలకు మనం ఎప్పుడు కుటుంబం ఇంపార్టెంట్ అంటామండి, కానీ కుటుంబంలో ఒక వ్యక్తి, ఒక తండ్రి కానీ తల్లి కానీ ఎలా ప్రవర్తించినా కూడా కుటుంబాన్ని కాపాడేయచ్చు అని చెప్పి కూడా మనం నేర్పించాం. ఎందుకంటే పిల్లల యొక్క సైకాలజీ చాలా లేత మనసు. వాళ్ళది ఇప్పుడు గాయపడింది అంటే కనుక రేపొద్దున వాళ్ళు పెళ్లి చేసుకునేటటువంటి వ్యక్తిని కూడా నమ్మకంగా పెళ్లి చేసుకోలేరు. ఒకప్పుడు పెళ్లి చేసుకున్నా కూడా వాళ్ళతో నమ్మకంగా ప్రయాణం చేయలేనటువంటి 1,00,000 కేసులు నా దగ్గర ఉన్నాయి. సో ఇక్కడ జాగ్రత్తగా ఆలోచించవలసింది ఏంటంటే మీరు ఎంతవరకు ఆవిడ్ని నమ్మి మళ్ళీ మీ జీవితంలో తీసుకొస్తారు అనేటటువంటి ఛాన్స్ 0.5%. ఎందుకంటే ఎంత బ్రతికి ఈరోజు 1కి 10 సార్లు ఛాన్స్ ఇచ్చిన తర్వాత వెళ్ళిపోయి కుటుంబం మొత్తం, విలేజ్ మొత్తం పరువు తీసినటువంటి వ్యక్తిని మళ్ళీ మీ ఇంట్లో తీసుకొచ్చి పెట్టుకుంటే కనుక మళ్ళీ ఆ ఊరు మీరు పోలేరు, ఆ పెద్దల మనుషుల సమక్షంలో మీరు నిలబడలేరు, మీ కుటుంబ సభ్యులకు మీరు సమాధానం చెప్పుకోలేరు. కాబట్టి ఒక భార్యగా ఎప్పటికైనా జీవితంలో మీరు ఎప్పటికైనా ఆవిడని పూర్తి స్థాయిలో స్వీకరిస్తారు అనేటటువంటిది చాలా పెద్ద క్వశ్చన్ మార్క్. అది జరుగుతుందని నేను అనుకోలేదు. ఇప్పుడు ఒకప్పుడు ఆవిడ వచ్చినా కూడా ఆవిడేదో ఆ పిల్లలకు ఒక తల్లిగా రావాలే కానీ మీకు ఒక భార్యగా మీరిద్దరూ అంత సాఫీగా మీ జీవితాన్ని ముందుకు నడిపించగలరని నేను అనుకోవట్లేదు. ఏది ఆవిడలో పరివర్తన వచ్చినా ఇక్కడ ఓన్లీ ప్రధానంగా నేను ఆలోచించేది ఏంటంటే పిల్లలు అమ్మని తీసుకొస్తే బాగుంటుంది కదా నాన్న అనే పిల్లల యొక్క మాట బట్టి నేను ముందుకెళ్తున్నాను.
ఇది ఒకటి. రెండో అంశం ఏంటంటే పొరపాటున అలా జరిగితే కనుక పిల్లల యొక్క మానసిక పరిస్థితి ఎలా ఉండబోతుంది అనేది రెండో చూడాలి. మూడో ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే ఈ మొత్తం వ్యవస్థలో, ఈ మొత్తం పరిస్థితిలో ఈ లాస్ట్ 2 months బట్టి పిల్లల యొక్క ఫోకస్ అమ్మ ఇక్కడ ఉంటుందా, అక్కడ ఉంటుందా, నాన్న అమ్మని తీసుకొస్తాడా మళ్ళీ అనేటటువంటి డైవర్షన్ అవ్వటం వల్ల వాళ్ళకి పూర్తిగా అకాడమిక్స్ మించి ఫోకస్ అనేది పోతుంది. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఇది ఈ ఇష్యూని రిజాల్వ్ చేయాలి అంటే నేను ఇటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు నేనేం చేస్తానంటే అటువైపు ఉన్న స్త్రీని నా కౌన్సిలింగ్కి పిలిపించుకుంటాను, ఆవిడని కూడా కూర్చోపెడతాను, ఆవిడ ఎటువంటి పరిస్థితుల్లో అది చేసింది అనేది తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేస్తాం. నిజంగా ఆ వ్యక్తిలో ఒక మార్పు వచ్చిందా లేదా అన్నది చేస్తాం. అంటే నిజంగా మానసికంగా మార్పు వచ్చిందా, లేదంటే ఈవిడ రానున్న రోజుల్లో మళ్ళీ అటువంటి ఒత్తిడికి లోనవుతుందా, లేదంటే తెలిసి తెలియనటువంటి ఒక డిప్రెషన్లో కొట్టుకుపోయిందా, ఇవన్నీ కూడా మనం కనిపెడతాం. అది నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే పిల్లలు ఏ ఉద్దేశంతో తల్లిని మళ్ళీ వెనక్కి తెచ్చుకోవాలన్న ఉద్దేశాన్ని కూడా మనం తెలుసుకోవాలనే ప్రయత్నం చేస్తాం. పిల్లలు నిజంగా తల్లి కావాలి అనుకుంటున్నారా, ఒకప్పుడు తల్లిని మళ్ళీ అదే తప్పు చేసేటటువంటి పరిస్థితుల్లో చూస్తే కనుక వాళ్ళు తట్టుకునే అవకాశం ఉందా, ఇప్పుడు వరకు జరిగినటువంటి డ్యామేజ్లో పిల్లల యొక్క విద్యాభ్యాసం ఎంతవరకు దెబ్బతింది, ఇవన్నీ చేస్తాం అనమాట. ఒకప్పుడు అది సక్సెస్ఫుల్గా నిజంగా ఒక విధమైనటువంటి ఒక ఖచ్చితమైనటువంటి మార్పులో ఆ స్త్రీమూర్తిలో ఒకప్పుడు మనకు కనిపిస్తే అప్పుడే కలపటానికి మనం ప్రయత్నం చేస్తాం. లేదంటే తొందరపడిపోయి రావమ్మ కుటుంబ వ్యవస్థ పిల్లలు అడుగుతున్నారని చెప్పి ఈ కలిపేసేటటువంటి ప్రయత్నం రేపొద్దున మళ్ళీ ఇంకోసారి బెడిసి కొడితే కనుక ఇది పిల్లలకి జీవితాంతం ఒక తీరనటువంటి లోటు, ఒక భయంకరమైనటువంటి శాపంగా మారుతుంది. కాబట్టి అటువంటి పిల్లలకి తల్లి కావాలి అనేటటువంటి అభిప్రాయం, ఆలోచన ఎంత గట్టిగా ఉన్నా కూడా అటువంటి పిల్లల్ని మనం కూర్చోపెట్టుకుని ఒకప్పుడు ఆ తల్లి వచ్చేటట్టయితే కనుక మారి వస్తుందా, మారకుండా వచ్చినట్టయితే కనుక దాని పరిణామాలు ఎలా ఉంటాయి, అటువంటి తల్లిని మీరు స్వీకరించగలరా లేదా అనేది పిల్లల యొక్క మానసిక పరిస్థితిని స్టడీ చేసి మాట్లాడవలసినటువంటి అవసరం ఉంది. అంత ఇంపార్టెంట్ ఇష్యూ అది. ఓకేనా అండి? థ్యాంక్ యూ సార్. మేడం ఇక్కడ ఈ కేసులో ఆయన మాట్లాడుతున్న విధానం కానీ, ఆయన బాడీ లాంగ్వేజ్ కానీ, ఆయన వాయిస్ ఆఫ్ ఇది కానీ కొంత అమాయకుడు అనాలో లేకపోతే ఉన్నంతలో చేతకాని తనం అనాలో ఏదన్నా కానీ డిప్రెషన్ ప్రొసీడింగ్స్లో పాపం లైఫే స్పాయిల్ అయిపోయింది సొసైటీలో అన్న ఒక ఇదిలో ఉన్న వ్యక్తి. ఇతను ఎందుకు ఒక భార్య 3 పిల్లల్ని పెట్టుకొని వదిలేసి వెళ్ళిపోయింది అంటే వాళ్ళ సిస్టర్, సార్ బాధపడకండి సార్ ప్లీజ్ మాట్లాడినవ్వండి ప్లీజ్, ఎందుకంటే మీ కష్టం ఏంటో మాకు అర్థమైంది, మేము మాట్లాడేదానికి కొంచెం టైం ఇస్తే మీకు ఎంత న్యాయం చేయగలమో అంతా చేయడానికి చూస్తాం. కానీ మనం హ్యాపీగా ఫీల్ అవ్వాల్సింది ఏంటంటే ఒక వెళ్ళిపోయిన అమ్మాయి, లేచిపోయి రెడీ హ్యాండెడ్గా దొరికిన అమ్మాయిని కూడా పిల్లల కోసమో సొసైటీ కోసమో ఆయన ఇంకొక ఛాన్స్ ఇచ్చాడు చూసారా, నిజంగా అప్రిషియేట్ చేయదగ్గ విషయం. ఎందుకంటే జెంట్స్ ఇలా యాక్సెప్ట్ చేస్తున్న జనరేషన్ స్టార్ట్ అయిందండి. ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు ఇంకో పెళ్ళిళ్ళు చేసుకోలేరు, పిల్లల జీవితాలు రోడ్ల మీదకి వెళ్తున్నాయి. ఇంత నడుస్తున్నప్పుడు ఒక మ్యారేజ్లో ఒక ఇద్దరు పార్ట్నర్లో ఏ ఒక్కళ్ళన్నా తప్పు చేస్తే 4 జీవితాలు ఈరోజు రోడ్డు మీదకి వచ్చేసినాయి. ఆవిడ ఎందుకు చేయాల్సి వచ్చింది అన్నప్పుడు మనకి కొన్ని క్వశ్చన్స్ వస్తాయి. మీరు సరిగ్గా లేరా, మీరు ఫైనాన్షియల్గా సపోర్ట్ చేయట్లేదా, మీరు అనుమానిస్తున్నారా, ఇవన్నీ చాలా వస్తాయి. మీ దగ్గర అనుమానం అనేది నాకు కొంత ఒక స్టేజీ తర్వాత కనిపించింది. ఎక్కడ 4 years బ్యాక్ దొరికారు, ఉన్నంతలో పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు, కేసు నడుస్తుంది. మీరు ఒక నైట్ వెళ్ళిపోతే మా ఆవిడ మళ్ళీ అతనితో మాట్లాడుతుందా, అతనేమన్నా ఇంటికి వస్తున్నాడా అనే ఒక రిపీటెడ్ అనుమానం ఏదైతే ఉందో ఆవిడ అది నిజం చేయాలనుకుందా? అనుమానం పడలే మేడం, ఒకరోజు కూడా అనుమానం పడలే. నాకు షాక్ ఎప్పుడు తగిలింది అంటే అది పోయిన తర్వాతనే నాకు షాక్ తగిలింది. సో అలా ఒక అనుమానం పడిన ఒక డౌట్ వచ్చిన తర్వాత ఆ అమ్మాయి బెంగళూరు వెళ్తానని 4 పిల్లల్ని తీసుకొని వెళ్ళి ఒక 13 years పిల్లాడిని బెంగళూరు పంపించేసింది అంటే ఆవిడ స్త్రీ కింద పనికిరాదు, మదర్ కింద పనికిరాదు, వైఫ్ కింద పనికిరాదు. ఆవిడకి అక్రమ సంబంధాలు ఉన్న పిల్లల్ని ఇలా పట్టుకొని వెళ్తారు. ఇప్పుడు 3 పిల్లల్లో 2 తీసుకెళ్తున్నప్పుడు ఆ పిల్లోడిని తీసుకెళ్ళడానికి ఏంటి భయం? నిజంగా ఆ పిల్లోడు కరెక్ట్గా ఇంటికి వెళ్ళాడు కాబట్టి సరిపోయింది, లేకపోతే వాడి లైఫ్ ఏమవుతుందో తెలుసా మీకు? వాడికి తెలియలేదు, ఎక్కడో ఏంటి అమ్మ రాలేదు, అమ్మ నేను బస్ స్టాండ్లో కూర్చున్నాక అమ్మ రావాలి కదా నెక్స్ట్ బస్కి, అంత బిజీగా ఉన్న బస్సులో. ఊరికి వెళ్ళిపోతుంది అనింది, ఊరికి వెళ్ళిపోతాను అంది, అంటే వెనక్కి వస్తానని. అప్పుడు డాడీకి ఫోన్ చేస్తే ఫోన్ దొరకట్లా. అతను ఇంటికి వెళ్ళాడు కాబట్టి సరిపోయింది సార్. 13 ఏళ్ల పిల్లోడు బెంగళూరు వెళ్ళిపోతాడని ఎలా అనుకుంటాం? ఎవరు కిడ్నాప్ చేస్తే ఏమైపోవాలా? జీవితాలు సర్వనాశనం అయిపోవడానికి ఒక స్త్రీ డెసిషన్ తీసుకుంది ఇక్కడ. ఇది పిల్లలు మళ్ళీ అలాంటి అమ్మ 2 months బ్యాక్ మీతో వచ్చేసి అలాంటి అమ్మ కావాలి నాన్న ఓకే అంటున్నారు అంటే మీ పిల్లల్ని ఇక్కడ అడిగామండి వచ్చి మాట్లాడతారా అని, వాళ్ళు లేదంటే స్టేజీ మీద మాట్లాడమన్నారు.
సారు మేడం పర్మిషన్తో నేను ఒకసారి ఆ కిందకి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి వస్తాను మేడం, వాళ్ళతో నాకు ఒక 4 క్వశ్చన్స్ అడిగి వస్తాను, మీరేంటో నాకు ఇంకా అర్థం అవ్వాలి, ఆవిడ తెప్పించాలా వద్దా, మనం ఫోన్లో మాట్లాడాలా వద్దా అంటే ఒక డెసిషన్ తీసుకోవాలి. మీ డాడీ తాగుతారమ్మా? మీ అమ్మకి నిజంగానే అక్రమ సంబంధాలు ఉన్నాయా? అంటే ఆ వ్యక్తితో వెళ్ళిపోయింది అంటున్నారు కదా, అది నిజమేనా? నిజమే. మీరు మళ్ళీ డాడీ దగ్గరికి ఎట్లా వచ్చారు? మేము మా అమ్మ మా డాడీ అవంతా ఒక చోట ఉన్నాము. మళ్ళీ మా డాడీ ఎక్కడికో బజార్కి పోయినా, దాని తర్వాత మా అమ్మ పోయింది. నేను కూడా బజార్కి వెళ్ళినాను, నా తమ్ముడు నా చెల్లెలు రూమ్లో ఉన్నారు, మా అమ్మ వెళ్ళిపోయింది. ఇప్పుడు అతనితో ఒక 1 వీక్ ఆ అమ్మాయి అతను ఉన్నారు కదా, ఆ ఇంట్లో మీరు కూడా ఉన్నారు? లేదు, నేను బెంగళూరులో ఉన్నాను. బెంగళూరు వెళ్ళింది నువ్వా? ఈ పాప ఫస్ట్ బెంగళూరుకి వెళ్ళి ఉన్నింది. మనకి అబ్బాయి అని చెప్తారేంటి, పిల్ల కదా. నేను బెంగళూరులో ఉన్నాను, నా తమ్ముడు మా అమ్మ చిన్న పాప మూడు బెంగళూరుకి వస్తున్నారు. మళ్ళీ నా నలుగురు పిల్లలా మీరు? ముగ్గురు. మళ్ళీ మా తమ్ముడు మీ నాన్న మీ అమ్మని తంతాడా? లేదు. తన్నరా? అసలు తాగుతాడా? లేదు. అప్పులు ఉన్నాయా? బాగా అప్పులోళ్ళు ఉన్నారా ఇంటి దగ్గర? మా అమ్మ వెళ్ళిన తర్వాత మాకు అప్పులు స్టార్ట్ అయ్యాయి. ఏం పని చేస్తాడు మీ నాన్న? బెంగళూరు నుంచి చాక్లెట్స్ ప్యాకెట్స్ తీసుకొని వచ్చి హోల్సేల్కి వేస్తారు. హోల్సేల్. ఇల్లు బాగానే నడుస్తుందా ఇప్పుడు ఉన్నంతలో? అమ్మ కావాలని ఎందుకు అనుకుంటున్నారు మీరు? మేము మా కుటుంబం కలిసి ఉండాలని అనుకుంటున్నాం. అలాంటి అమ్మ ఉంటుందా అనుకుంటున్నారా? మళ్ళీ వెళ్ళిపోద్ది అనుకుంటున్నారా? మళ్ళీ అబ్బాయితో వెళ్ళిపోవడానికి అవకాశం ఉంది. మీ పిన్ని కూడా అలాంటిదేనంట, నిజమేనా? అవును. సార్, మీ పిల్లలతో మాట్లాడడానికి కారణం మీరు ఎంతవరకు నిజము అని తెలుసుకోవడానికి. ఎందుకంటే ఇది చాలా సెన్సిటివ్ టాపిక్. పిల్లలు 100% మీకే ఓటేశారు. ఇక్కడ మీరు పర్ఫెక్ట్ అని మా ఆడియన్స్కి తెలియచేయడం కోసం నేను వెళ్ళి ఆ పిల్లలతో మాట్లాడడం జరిగింది. మీరు తాగరు, కొట్టరు, తిట్టరు. ఆ ఇన్సిడెంట్లో 2-3 సార్లు బాధతో మీ ఆమెని కొట్టారే తప్ప. మీ మరదలు కూడా అలాంటిదేనంట, లేచిపోయింది. ఈవిడ కూడా అలాంటిదే. పిల్లలంటే ఆవిడకి అసలు రెస్పెక్టే లేదట. అయినా పిల్లలు ఎందుకు అడుగుతున్నారు అంటే, అందరికీ అమ్మా నాన్న ఉన్నారండి, మాకు అమ్మా నాన్న లేకపోతే ఎలాగా? ఆ ఒక్క క్వశ్చన్కి భూప్రపంచంలో ఎవరు ఆన్సర్ చెప్పలేకపోతున్నాం ఈ రోజున. అది వాళ్ళ హక్కు కదా. మీరు తప్పు చేయలా, మీ పిల్లలు తప్పు చేయలా. ఇలా అక్రమ సంబంధాలు పెట్టుకునే దరిద్రులు చేసే పని వల్ల పిల్లల హక్కు అమ్మా నాన్నతో కలిసి ఉండడం, అలాంటి హక్కు స్పాయిల్ అవుతుంటే ఎవరు సమాధానం చెప్తారు దీనికి? ఆ పిల్లలు గుండెలు పగిలేలాగా ఏడుస్తున్నారు అక్కడ. అవును అమ్మ తిరిగిపోతు, అవును అమ్మ లేచిపోద్ది, అవును అమ్మ మాకు తిండి పెట్టదు, అవును అమ్మ మాతో ఉండదు, కానీ మాకు అమ్మ కావాలి. ఎవరిస్తారు అమ్మని? ఏ తప్పు చేయని ఒక భర్త ఈరోజు స్టేజ్ మీద కూర్చొని ఒక అక్రమ సంబంధం పెట్టుకున్న వైఫ్ యొక్క హీనమైన పరిస్థితిలో వదిలేయాల్సిన పరిస్థితిని కూడా పిల్లల కోసం ఆయన తగ్గి ఆవిడ కాళ్ళు పట్టుకోవడానికి రెడీ అవుతున్న పరిస్థితి. సొసైటీలో దయచేసి అక్రమ సంబంధాలు పెట్టుకునే వాళ్ళకి మా పర్సనల్ రిక్వెస్ట్ అండి, మీ మీద ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ ఆధారపడి ఉంటారు, వాళ్ళ జీవితాలు సర్వనాశనం చేసే రైట్స్ మీకు లేవు. దీని మీద లా అండ్ ఆర్డర్ కూడా చాలా సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉందండి. అక్రమ సంబంధాలు పర్వాలేదు, క్రైమ్ కాదు అన్నారు, తప్పు అన్నదానికి పనిష్మెంట్ లేదు కదా. పనిష్మెంట్ లేనప్పుడు వీళ్ళు నలుగురు ఎందుకు పనిష్మెంట్ పడాలి? నిజంగా ఇది రెవల్యూటివ్గా తీసుకోవాల్సిన చాలా ఇన్సిడెంట్ అండి. ఎందుకంటే సుప్రీంకోర్టులో దీనికి సంబంధించి ఆ జడ్జిమెంట్ వచ్చిన రోజే మేము పిల్స్ ఫైల్ చేసి ఉన్నాం, అవన్నీ పక్కన పెట్టారు. ఎందుకంటే సొసైటీలో అక్రమ సంబంధాలు అనేవి లీగల్గా తిరుగుతున్న సందర్భాలు వచ్చినాయి. ఈ రోజున రియల్లీ నేను చాలా సీరియస్గా అవాయిడ్ చేస్తున్నాను, ఈ పాయింట్ని చాలా సీరియస్గా ఖండిస్తున్నాను. ఎక్కడన్నా ఎంతో కొంత తప్పు ఉంటే ఇన్ని తిట్టడానికో ఏదో ఒకటి ఉంటుంది. ఏ తప్పు చేయని నలుగురు ఈ రోజున రోడ్డు మీద పడి అమ్మ భార్య అని ఏడుస్తున్నారు. ఎవరు సమాధానం చెప్తారు? ఏ లా అండ్ ఆర్డర్ సమాధానం చెప్తుంది? ఏ పొలిటికల్ లీడర్ సమాధానం చెప్తారు? ఈ జడ్జిమెంట్ తీసేయడం వల్ల, ఈ 494 తీసేయడం వల్ల జీవితాలు సర్వనాశనం అయిపోతున్నాయి. ప్లీజ్ రీథింక్ అబౌట్ దిస్ 494 IPC BNS. మేడం, ఈ కేసులో సార్ ఇది మా పర్సనల్ రిక్వెస్ట్. మీ పిల్లలు చెప్పింది విన్నాము.
ఆ అమ్మాయి వస్తే కూడా వద్దని అంటాను సార్ నేను. మీరు బతులాడండి మాట్లాడండి అంటే రేపొద్దుట వాడిని తీసుకొచ్చి ఇంట్లోనే కూర్చోబెడుతుంది. అవసరమా మనకి? పోతే చచ్చిపోతే బతుకుతాంగా. చాలా నేను అనకూడని మాట అనేసాను సార్. ఎందుకంటే నాకు అంత బాధ వేస్తుంది, అంత కోపం వేస్తుంది. మీ పిల్ల ఏడుస్తూనే మాట్లాడింది నేను మాట్లాడిన 1 minute కూడా. అమ్మ కావాలండి అంటే నాకు సమాధానం చెప్పడానికి రాలా ఇక్కడ. మీరు బాధపడుతున్నారు, మీ పిల్లలు బాధపడుతున్నారు. ఎందుకు? ఒక పనికి మాలిన స్త్రీ కోసం. ఆవిడ అమ్మ పాత్రకి పనికిరాదు, భార్య పాత్రకి పనికిరాదు. వాళ్ళ అమ్మ, వాళ్ళ చెల్లి, వాళ్ళ కుటుంబం, ఆ దరిద్రం వాళ్ళు చావనివ్వండి. మీ పిల్లలతో మళ్ళీ మేము మాట్లాడతాం సార్, సారు నేను మేడము, వాళ్ళకి కౌన్సిలింగ్ ఇస్తాం. అలాంటి అమ్మ పాత్రకి పనికిరాదు. పిల్లల్ని వదిలేసింది సార్. 2 months నుంచి ఎలా ఉన్నారో తెలియదు. అయినా మీరు మాట్లాడమంటే మీకోసం నేను మాట్లాడతాను. మాట్లాడి చూడండి మేడం పిల్లల కోసం. ఎందుకంటే పిల్లల పరిస్థితి మాకి చెల్లెలు లేవు, నాకు కూడా మనకి ఇది ఏం లేదు ఆధార్ వెనక చూసేవాళ్ళు. అది కరెక్టే సార్. కానీ ఇప్పుడు మాట్లాడినా కూడా ఏ స్థాయిలో కౌన్సిలింగ్ చేసినా కూడా ఈరోజు ఆ అమ్మాయి ఇంకా ఆ వాడి వేడిలో ఉంది కాబట్టి కప్పిపుచ్చేటటువంటి ప్రయత్నాలు, అవునండి నేను మారిపోయానండి నాకు క్షమించండి అని అంటారు. ఇప్పుడు మన కౌన్సిలింగ్ అనేది 2% అవుతాయి కనుక అటు నుంచి బ్యాక్ డోర్ నుంచి వచ్చి 98%, 98% పవర్ చూపెడతాడు వాడు. మర్చిపోయావా, మన ప్రేమను మర్చిపోయావా, మన ఆలోచన మర్చిపోయావా అని చెప్పి. అప్పుడు మా కౌన్సిలింగ్ పనిచేస్తుందా, అక్కడ పవర్ పనిచేస్తా? ఎన్నో సందర్భాల్లో చూసాం కాబట్టి. సార్ మాకు ఇష్టం లేదు కానీ మీకోసం మీరు ఇక్కడ దాకా ఊరు నుంచి వచ్చారు కాబట్టి బెంగళూరు నుంచి ఒకసారి మాట్లాడతాం. నిజంగా అమ్మాయి వస్తానంటే మీ ముగ్గురం కూడా ఆవిడకి మీకు పిల్లలకి కౌన్సిలింగ్ ఇవ్వడానికి చూస్తాం. ఆవిడ రాను అంటే దయచేసి ఇంకెప్పుడు ట్రై చేయకండి. అలాంటి అమ్మాయి మీ పక్కన కూర్చోవడానికి అర్హతే లేదు. వాడు కావాలని చేస్తా ఉండేది ఇవన్నీ. మా డైరెక్టర్తో మాట్లాడామండి. మీరు కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఆవిడ దగ్గర ఒక 5-6 నెంబర్లు మార్చేసిందంటే ఇప్పటికే. వాళ్ళ ఇంట్లో వాళ్ళు కానీ ఎవరు ట్రేస్ అవుట్ అవ్వట్లేదు. సో మీరు అడిగారు కాబట్టి మేము రిక్వెస్ట్ చేయాలని చూసాం. మేము మీకే కౌన్సిలింగ్ ఇవ్వడం బెటర్ ఏమో అని మా ఉద్దేశం. ఎందుకంటే మేము 1% కూడా ఆవిడని కలపడానికి మేము రెడీగా లేం. మీరు మమ్మల్ని నమ్మారు కాబట్టి 100% మా ట్రయల్స్ మేము వేయడానికి చూసాం. అన్ని డోర్స్ క్లోజ్. ప్లీజ్ అని బతులు ఆడుకోవాల్సిన అవసరం మనకు లేదని నా ఉద్దేశం. మీరు స్ట్రాంగ్గా ఉంటే పిల్లలు ధైర్యంగా ఉంటారు సార్. మా పర్సనల్ రిక్వెస్ట్ మీరు స్ట్రాంగ్గా ఉండండి ప్లీజ్. అలాంటి వ్యక్తితో జీవితం కావాలి అని అనుకుంటే కనుక పిల్లల ఫ్యూచర్ గురించి కూడా ఆలోచించు. ఒక కన్న తల్లి నా పిల్లలే వద్దు అనేది వినడం నాకు నిజంగా చాలా విచిత్రంగా ఉంది. అలాంటి ఆవిడ్ని మీరు దరిదాపుల్లో కూడా రానివ్వద్దు అని చెప్పేసి మేడం వాళ్ళు చెప్పినట్టు చేస్తే మంచిది. ఎందుకంటే మేడం వాళ్ళు అన్నట్టు తీసుకొచ్చి ఇంట్లో పెడితే వాడు కూడా అలాగే వస్తే ఈడొచ్చిన పిల్లలు ఉన్నారు మీ ఇంట్లో. సో వాళ్ళకు కూడా డేంజరే. మళ్ళీ వాళ్ళ పరిస్థితి, వాళ్ళ మెంటాలిటీలు ఎలా మారుతాయో తెలియదు. సో చక్కగా మీరంటే చాలా ఇష్టం. పిల్లలకు కూడా మీరు చెప్పి మళ్ళీ మీ జాబ్ మీరు జాయిన్ అయ్యి పిల్లల్ని చక్కగా చూసుకోండి. తను కూడా పెద్దగా అయిపోయింది కాబట్టి చక్కగా వాళ్ళ తమ్ముడినో చెల్లెలను కూడా జాగ్రత్తగా చూసుకుంటుంది. మీరే కొంచెం డిప్రెషన్లోంచి బయటికి వచ్చి కుదిరితే సార్ దగ్గర ఏమైనా కౌన్సిలింగ్కి వెళ్ళి మళ్ళీ మీ లైఫ్ని చక్కగా హ్యాపీగా లీడ్ చేయండి. పిల్లలు కూడా పెద్దగా అవుతున్నారు కాబట్టి. భాషా గారు సరే, అలా వద్దు అనుకున్న వాళ్ళని మనం వెంటబడ్డం అనేది అనవసరం. అలాంటి ఆడోళ్ళు లేకపోవడమే సుఖం. ఆవిడ వచ్చి కూర్చోవాలి, నేను ఇంత భయంకరమైన తప్పు చేశానండి, నన్ను క్షమించండి, నా తప్పు సరిదిద్దుకుంటాను, నా కుటుంబం నా పిల్లలు కావాలని ఆవిడ రావాలి. ఆవిడ రాకుండా ఆవిడ ఫోన్లు గీళ్ళు అన్ని. ఎంత దరిద్రం అంటే పిల్లలు నాకు తల్లి కావాలని అడిగేటటువంటి దరిద్రమైన సొసైటీ తయారయ్యింది ఇక్కడ. నిజంగా చాలా చండాలంగా ఉంది వినడానికి. ప్లీజ్ ఆవిడని మాత్రం నిజంగా ఆవిడని తెచ్చుకోవద్దు. మీరు మీ లైఫ్ని నిజంగా ఒక పాజిటివ్ వేలో పిల్లల్ని పెంచుకుంటూ హ్యాపీగా ఉండండి ప్లీజ్. భాషా గారు థ్యాంక్ యూ అండి. ధైర్యంగా వెళ్ళండి. థ్యాంక్ యూ. సొసైటీ ఏంటి సార్ మేడం ఇంత దరిద్రంగా తయారైంది? పిల్లలొద్దు నాకు మొగుడొద్దు అని చెప్పి ఫోన్ నంబర్లు మార్చేసి ఆవిడ వెళ్ళిపోయి బెంగళూరులో కూర్చొని ఇలా కూడా ఉంటుందా? ఇంత చండాలమా? పోనీ అమ్మాయి ఇంత పెద్దగా ఉంది, ఆ పిల్ల ఏడుస్తోంది అక్కడ. ఛీ. సో థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. మరో కథతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమాన్ని ఇంతగా అభిమానిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నాము. ఈ సందర్భంగా మీ అందరితో నేను ఒక విషయాన్ని పంచుకోవాలి అనుకుంటున్నాను. మేము చేసేటటువంటి ఇది కథ కాదు జీవితం కార్యక్రమం ద్వారా ఎంతో మందికి ప్రత్యక్షంగాను పరోక్షంగాను సహాయం అందుతుందని భావిస్తున్నాం. ఎక్కడ ఉండి ఇక్కడికి రాలేని ఎంతో మందికి అడ్వకేట్ రమ్య మేడం గారు, సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు ఇచ్చేటటువంటి సూచనల ద్వారా వాళ్ళ జీవితాల్లో ఎలాంటి మార్పులు తెచ్చుకుంటే ఆనందంగా ఉంటారో అలాంటి మార్పులు తెచ్చుకుంటున్నారు. మా ఆశయం ఒకటే, అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. ఇది కథ కాదు జీవితం ప్రోగ్రామ్ అందరికంటే ఒక రోజు ముందుగా మీరు చూడాలి అనుకుంటే వెంటనే డౌన్లోడ్ చేయండి హిట్ టీవీ యాప్. ఇందులో మీరు నచ్చే మెచ్చే కంటెంట్ సిద్ధంగా ఉంది. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే డౌన్లోడ్ చేసుకోండి హిట్ టీవీ యాప్.